హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 2 విడతల్లో రైతుల ఖాతాలో డబ్బులైతే జమ చేశారు. అర్హులైన కొందరు రైతులకు రుణమాఫీ ఇంకా అయితే కాలేదు. ఈ మేరకు పలువురు రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సాంకేతిక సమస్యలు, ఆధార్, రేషన్ కార్డుల్లో పేర్లు సరిపోవటం లేదంటూ తదితర కారణాలతో రుణమాఫీ జరగలేదు. ఇటువంటి రైతుల పక్షాన తాము పోరాడనున్నట్లు తెలంగాణ బీజేపీ అయితే ప్రకటించింది. అందుకోసం ఓ టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అన్నదాతల కోసం పార్టీ కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ప్రశ్నిస్తున్న తెలంగాణ రైతు పేరుతో ప్రత్యేకంగా ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. రుణమాఫీ కాని ఇతర సమస్యలున్న రైతులు హెల్ప్ లైన్ నెంబర్ 88610097 కు ఫోన్ చేయాలని కిషన్ రెడ్డి సూచించారు. అర్హులుగా ఉన్న ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ ఎందుకు చేయటం లేదని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం అని తెలిపారు. రుణమాఫీ జరగకపోగా రైతులు బ్యాంకులో డిఫాల్టర్లుగా మారుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి 3వ విడత నిధులు మంజూరు చేసే సమయంలో వీరికి కూడా రుణమాఫీ చేయాలని కిషన్ రెడ్డి అయితే కోరారు. జూలై 18న తొలి విడతగా సీఎం రేవంత్ రెడ్డి 1,00,000 లోపు రుణాలు మాఫీ చేశారు. కాబట్టి 2వ విడతగా జూలై 30న 1,50,000 లోపు రుణాలను అయితే మాఫీ చేశారు. మొదటగా 12.5 లక్షల మంది రైతులకు గాను 6,000 కోట్లకు పైగా డబ్బులు రైతుల అకౌంట్ లో జమ చేశారు. 2వ విడతలో 6.40 లక్షల మంది రైతులకు బ్యాంకుల అకౌంట్ లో 6,190 కోట్లు అయితే జమ చేశారు. 2 విడతల్లో కలిపి మొత్తంగా 17.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో 12,224 కోట్లు జమ చేశారు. ఆగస్టు నెలలో 3వ విడత రుణమాఫీ చేరున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 3వ విడత రుణమాఫీని 2 విడతలుగా అయితే విభజించారు. దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియోని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు చూడండి. రుణమాఫీ కానీ రైతులకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే బీజేపీ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.